అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. ఇటీవలి అమలాపురంలో పెద్ద సంచలనంగా మారిన కంచపల్లి శ్రీనివాస్ హత్య కేసులో 8 మంది నిందితుల అరెస్టు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. నిందితులు గంగుమళ్ల కాసుబాబు, అడబాల శంకర్, సలాది రాంబాబు, భాస్కర్ల ప్రసాద్, కరాటం నరేష్, ఎర్రంశెట్టి లింగయ్య నాయుడు, మోరం మాణిక్యాలరావు, మోరం శ్రీనివాసులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆర్థికపరమైన వివాదాలు హత్యకు కారణం. నిందితుల వద్ద నుండి 3 కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్, సుజుకి స్కూటర్లు, కత్తి, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. రీసెంట్ గా అంటే ఆన్ 20 మీకు అందరికి క్రోనాలజికల్ గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం. ఆన్ 27th of October 2025 మా అమలాపురం టౌన్ పిఎస్ కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే క్రైమ్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కంచపల్లి శ్రీను వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్ ఫామ్ చేసి we started to look for the person. On 29th of October అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్ లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. And we started to collect evidences and to search for the accused. So adi tarvata memu anta technical evidences anta collect chesamu, CCTV footages, CDR analysis anta chesamu. Adi chesin tarvata and the clues that we got, based on that we got total 9 accused. Deentlo 8 accused. One's involvement has to be established. So A1 ante previous rowdy shooter of Amlapuram town Kasubabu. A2 is atanu koduku Adbala Shankar. A3 is Saladi Rambabu. A4 is Bhaskar Durga Nagaprasad. వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము. సో ఆన్ 25th A3 అండ్ A4 అంటే సలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిజీజ్డ్ కాంచిపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు. అది బండి కూడా మేము సీజ్ చేసాము. అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ in and near Amalapuram and towards Dwarpudi also. రాత్రి వాళ్ళు కొన్ని వైన్ షాప్స్ కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో. అది తీసేసి దెన్ దే వెంట్ టువర్డ్స్ గన్నవరం సైడ్. అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో. అది ఒక ప్లేస్, ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి తీసుకొని దే అటాక్డ్ ద డిజీజ్ పర్సన్. అండ్ అక్కడ బికాస్ ఆఫ్ ద ఇంజరీ హీ డైడ్. అండ్ తర్వాత వాళ్ళు బాడీకి గోదావరిలో పడేశారు. సో వీ హ్యావ్ సీజ్డ్ ద crime vehicle also, the mobile phones and the weapon used in the crime. So investigation is going on. వాళ్ళు disease person was also in rowdy shooters and the accused వాళ్ళు కూడా they are previous rowdy shooters. So వాళ్ళు previously they had some financial disputes. The financial disputes వల్ల it got escalated and because this A1 felt that it was humiliating for him, అందుకే that was the motive for him to go forward with the crime. He promised some money also to A3 and A4. For that was the money was the motivation for A3 and A4. So ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను. దెన్ దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ అండ్ ఫ్యూచర్ లో కూడా విల్ టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫార్వర్డ్ చేస్తాము. I want to congratulate DSP Amlapuram, CI Amlapuram Town, CI CCS Gajendra and all the team that was involved. They have done a fabulous job. చాలా
కష్టపడి చాలా అనాలిసిస్ చేసి అంతా దే హ్యావ్ కాట్ దీస్ అక్యూజ్డ్. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు సే దట్ ఆల్ దీస్ రౌడీ షీటర్స్ ఏదైతే ఉన్నారు అమలాపురం టౌన్ లేకపోతే బయట కూడా, దే షుడ్ రెస్ట్ అష్యూర్డ్. ఎప్పుడైనా అలాంటి క్రైమ్ చేస్తే దెర్ ఇస్ నో గోయింగ్ అవే. వాళ్ళందరికీ పట్టుకుంటాము, చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హియర్. వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు నుంచి. అండ్ దిస్ ఇస్ అ గ్రేవ్ మర్డర్ కేస్. చిన్న ఆఫెన్స్ లో కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్.